దీనుడు అంటే ధనవంతుడు కావచ్చు, శ్రమల పాలై దీనుడు అయిపోతాడు. ఎవరైనా సరే పెద్ద ఆఫీసరే కావచ్చు, శ్రమలు వస్తే ఎవరికైనా దీనత్వం తప్పదుగా. శ్రమలు వస్తే టెంపర్ అంతా మూటగట్టి మూలకు పెట్టడం తప్పదుగా. శ్రమ వస్తే కోపం అంతా మూటగట్టి మూలకు పెట్టడం తప్పదిక. శ్రమ వస్తే ధనవంతుడు ఆ పోకడంతా మూటగట్టి మూలకు పెట్టాక తప్పదిక. లేదుగా నేను ఒక సాక్ష్యం చదివాను. ఒక ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక మంచి సెంటర్లో నేను పెద్ద బిల్డింగ్ కట్టాలి, దాని మీద నా సంస్థ పేరు దగ్గర రాత్రి భవన్లు మెరవాలి అని నడి సెంటర్లో స్థలం తీసుకున్నాం. వెనకట మరి ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని గ్రామాలు అనుకుంటాం? దాదాపు 200-300-400-500 గ్రామాలు పెట్టదు అంతా. వెనకట మోటబాబు లేకుండా వాళ్ళంతా దాంట్లో మున్సిపల్ చెత్తేసి దాంట్లో మళ్ళీ పైన మట్టి పోసి ప్లాట్ అని అమ్మట్లేదా? ఈ మహానుభావునికి అసంటి ప్లాటే దొరికింది. ఈ గొప్ప పేరు తెచ్చుకుందాం అనుకునే రియల్ ఎస్టేట్ అదే ప్లాట్ దొరికింది. దాంట్లో ఇంకేంది కట్టనే కట్టిండు 15 అంతస్తులు 20 అంతస్తులు. తీరు అంతస్తు అంతా కట్టినాక తుది మెరుగులు దిద్దుకుంటుంది అది అంతే. మన దగ్గర కూడా 1980 సంవత్సరంలో పంజాగుట్ట దగ్గర అలాగే జరిగింది. అంత అపార్ట్మెంట్ అంతా తయారై ఇక రేపు మాపు అందరూ చిన్నల పెంచే మొదలు అది ఇట్లా ఊగింది. ఊగుతుంటే రంగులు వేసేవాళ్ళు, తలుపులు చదివేటారు, కిటికీలు చదివేటారు, బాత్రూమ్ చదివేటారు, టైల్స్ వేసేవాళ్ళు దగ్గర ఊరికి వచ్చారు. ఊరికి వచ్చేసరికి ఒక అంతస్తు లోపలికి దిగింది. 500 కట్టింది. సేమ్ అట్లనే విశాఖపట్నంలో కూడా అలాగే జరిగింది. ఆయన పెద్ద పేరు తెచ్చుకోవాలనుకున్నాడే, నా టైటిల్ అంతా పెట్టాలనుకున్నాడే ఆయన. అది కూడా 2 అంతస్తుల భూములు దిగిపోయింది. 2 అంతస్తుల భూములు దిగిపోతే సెల్లార్లో ఒక శాఖలో ఆయన ఇస్త్రీ చేయించుకోవడానికి బండి పెట్టుకుని సరే పెట్టుకోమని ఆయన ఇంకా 2 అంతస్తుల కిందికి పోయింది. అసలే సెల్లార్ అంటే అపార్ట్మెంట్ అంటే సెల్లార్స్ ఉంటాయి కదా, అది ఇంకా లోపలికి పోయిందంటే ఇంకా పోయింది కదా. వెంబటే పోలీసులు తెలిసింది, గవర్నమెంట్ తెలిసింది, మున్సిపాలిటీ తెలిసింది. వాడు ఎవడో వాడిని వేడి దేశం లోపలైంది అన్నారు. గబా ఊరికి వచ్చింది. పోలీసులు ఎప్పుడు ఎదురు చూస్తారు కదా ఎవరికి వేద్దామని. ఊరికి వచ్చింది, వేసింది, తీసుకెళ్ళి లోపలేసింది. ఇక చూసుకో ఆయన బాధ కాదు, దుఃఖం కాదు. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి సేవ చేస్తుంది, బట్టలు ఉత్తుకుడు ఆ పని చేస్తారు. అయ్యా నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాదు కానీ ఒక్కసారి వేసుకోరు తలుసుకోయా, ఖచ్చితంగా మాకు తీసిన బాధ నేను కూడా తీస్తాడా అని జాలీగా చెప్పింది. చెప్పగానే ఇది ఊరికే న్యాయపడి పడుతుంది, ఇప్పుడు ఆ కుదరను కదా, సరే చూద్దాం వేస్తాం ఏమవుతుంది అనుకొని ఆ 2 అంతస్తులు దిగిపోయినాక ఇప్పుడు ఆ కుప్ప కూలుతుంది. మొత్తం మున్సిపాలిటీలు వచ్చి కాసేపట్ల ఎన్ని లక్షలు కోట్లు పెట్టినో అంతస్తుల సెంటర్లో స్థలమే కోట్లలో అన్నది. ఇక అపార్ట్మెంట్కి ఎందుకు కొట్టి పెట్టాను, మొత్తం పొరకబెట్టి ఉడిచినట్టు అయితే తెలుసా. మన తెలుగుతో పనిచేయక ఎవరైనా విరవీగారి సుమా ఎకరాల భూములు ఉంటే లక్షల డబ్బు బ్యాంకులలో ఉంటే ఉత్తగానే నిమిషాల మీద పొరకబెట్టి ఉడిచినట్టు ఉడుస్తాడు తెలుసా దేవుడు. నీకే షెడ్ ఆలోచన వస్తుంది, నీకే బస్సు కొనుక్కోవాలని వస్తుంది, నీకే లారీ కొనుక్కోవాలని వస్తుంది, నీకే కూడా పార్ట్నర్ వచ్చి దాంట్లో అంటాడు, దాన్ని ఊడిసిపడేస్తాడు దేవుడు. నీ తెలివితేటలు నీ ఉపాయాలు కనుక అవకాశం చేసినట్టయితే. నేనైతే అంతకుముందు అన్ని లక్షల అప్పుల పాలైపోయి ఆఖరి చచ్చిపోవాలనుకున్నప్పుడు సువార్త అనేది గట్టిగా పట్టుకొని ఆ సువార్తను గట్టిగా పట్టుకొని కదలకుండా రాత్రి భవన్లో దాన్ని వెంబడిస్తుంటే మొత్తం పోగొట్టుకున్నదంతా మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాను నేను. అలేలుయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. మంచి అవకాశం మీకు ఇచ్చాను. మీ ద్వారా అనేక మంది రక్షణ పొందబోతున్నారు. అదే చెప్పరా? మీ ద్వారా చాలా మంది దీవించబడబోతున్నారు. మీ ద్వారా అనేక మంది స్వస్థత పొందబోతున్నారు. మీ ద్వారా అనేక మంది చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి రాబోతున్నారు. అందుకొరకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ ద్వారా చాలా మంది పరిశుద్ధాత్మ పొందని వారు మీరు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ పొందుకోబోతున్నారు. ఇక్కడికి గుడికి కాదు, ఇంటికాడ గుడికి పెట్టుకుంటేనే మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఆత్మ పొందుకోబోతున్నారు. ఎవరయ్యా వారంటే దరిద్రంలో ఉన్నవారు, ఎవరయ్యా వారంటే దీనత్వంలో ఉన్నవారు. అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చును. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిందంటే వాళ్ళకి న్యాయం జరిగినట్టే. సుఖముగా బ్రతికను. మనం కనుక ఆ దారిలో ఉంటే సుఖమే సుఖం. చాలా మంది సేవకులు పరిశుద్ధాత్మ నమ్మనులకు అన్ని కష్టాలే.
ఆత్మ పొందుకొని కూడా ఆత్మచేత నడవని వాళ్ళు ఉంటారు. డమ్ము పెట్టినప్పుడే రిబరి అంటారు కొంతమంది, తెలుసా మీకు? వాళ్ళకు కూడా అయితే ఉంటే బాధలు. రోజు ఆత్మచేత నడిస్తే బాధలు పోతాయి. వింటున్నారా? ఆత్మ పొందిన విర్రవిగారు సుమా ఉన్నదంతా పోతుంది. మళ్ళీ లేనిపోయిన కష్టాలు వస్తాయి. నాకు ఆత్మ ఉన్నది, నాకు రక్షణ ఉన్నది అనుకునేరు, ఏం లాభం లేదు. దేవుని ఆత్మచేత నడవాలి. రోమపత్రిక 8:14 చెప్తున్నది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతున్న వారందరూ దేవుని కుమారులై ఉందరు. పొందుకున్నంత మాత్రం కాదు సుమా, నడిపించబడాలి. రోజు దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? దీనుల దగ్గర నడిపిస్తాడు, దరిద్రుల దగ్గర నడిపిస్తాడు, శ్రమలో ఉన్న వారి దగ్గర నడిపిస్తాడు, బంధకాల్లో ఉన్న వారి దగ్గర నడిపిస్తాడు, కష్టాల్లో ఉన్న వారి దగ్గర నడిపిస్తాడు, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గర నడిపిస్తాడు, ఆశగల ప్రాణం దగ్గర నడిపిస్తాడు. హల్లెలూయా. వాళ్ళని సంకనెత్తబడి భుజాల మీద ఎత్తబడి మీ దగ్గరికి తీసుకొస్తారు. మీరు అనుకున్నారు ఈ గుడికి వస్తారు సంకనెత్తుకొని అనుకున్నారా? భుజాల మీద. ఇక్కడికి కాదు, మీరే గుడి. మీరే గుడి అంటే మొన్న ఎవరు గుడి? మీరే గుడి, మీరే దేవుని మందిరం, మీరే పరిశుద్ధాత్మక ఆలయం. వాళ్ళు వస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని జ్ఞానంతో నింపుతాడు, శక్తితో నింపుతాడు. మీరు ప్రార్థన చేయడం వచ్చేరాని ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి. నాకు ప్రార్థన చదవటం రాదు కదా, నేను నేర్చుకోలే కదా, నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి పంపుదాం, లేకపోతే నేర్చుకున్న వాళ్ళకి ఫోన్ కలుపుదాం అంటే కలవనే కలవదు. అది నీ దగ్గరికి వస్తే నువ్వు ఫోన్ కలపడేది, కలవనే కలవదు. అట్లా చేయకండి. మీరే దేవుని మందిరం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మీరే దేవుని మందిరాన్ని మీరే గుడి పెట్టారు సుమా. అక్కడ మీరే మీ ఇంట్లో ఆరాధన జరిపారు మహానుభావులారా. అట్లా కూడా వస్తుంది. మళ్ళా అట్లుంటే కూడా మళ్ళా నేర్పాలి. మళ్ళా మొదటికి వస్తుంది కథ. అట్లుంటే కూడా వింటున్నారా? అట్లా చేశారు. జాగ్రత్తగా వినండి. అతడు దీనులను దరిద్రులకు న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికాను. అలాగున చేయుటే నన్ను తెలుసుకున్నట కాదా? ఎవరైనా మీరు దేశపోవంటే మీకు తెలుసా? నాకేం తెలియదు. నువ్వు చిన్నప్పటి నుంచి దానికి తెలియను. మా నాయన పేరు మత్తాయి, మా తాత పేరు ఏలియా, మా అమ్మ పేరు ఎలిబెత్తమ్మ. ఇట్లా చెప్పారు సుమా. అది కాదు దేవుని తెలుసుకోవడం అంటే. నువ్వు దీనులకు న్యాయం తెలిస్తే, నువ్వు దరిద్రులకు న్యాయం తెలిస్తే అప్పుడు దేవుని తెలుసుకున్నట్టు. వింటున్నావా? ఎంతమంది న్యాయం చేసినావా? న్యాయం చేసినావా? నీకు నువ్వే చూసుకో లెక్క. ఎవరికి న్యాయం చేసినావు? మీరు కనుక కొండెం మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ చెప్తే మీరు వాళ్ళని కొంపలు ఉంచడం చెప్పాలి మీకు. ఒకవేళ చెప్పాలండి, మనుషుల సంగతి మనుషులు చెప్పేటోళ్ళందరినీ కొంపలు ముంచేవాళ్ళు అంటారు వాళ్ళు. అనండి. మనుషుల సంగతి మనుషులు చెప్పేవారిని అనండి. మనుషుల సంగతి మనుషులు చెప్పేవారిని కొంపలు ముంచేడు అని పేరు పెట్టవచ్చును అనండి. దేవుని సంగతి మనుషులకు చెప్పేవారిని దేవుని మందిరం అనొచ్చు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9:4 చదవండి. ఇర్మియా 9:4. ఇర్మియా 9:4. మీలో ప్రతి వాడును తన పొరుగువాడి విషయమై జాగ్రత్తగా ఉండవాలని ఏ సహోదరునైన నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంప మనుషులు ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. కొండెలంటే అర్థమైంది. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో కల్దీయులు యూదుల మీద కొండెములు చెప్పారు. రాజుగారి దగ్గరకు వచ్చి రాజు చిరంజీవునుగా కానాడు అని, ఇదిగో ముగ్గురు యూదులు పిల్లలున్నారే, నీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు, తోసివేస్తున్నారు. వారు బొమ్మకు మొక్కమంటే మొక్కనే మొక్కట్లేదు. తంతి వాద్యాలు వినబడ్డప్పుడు, పిల్లలకు వినబడ్డప్పుడు, విపంచుకు వినబడ్డప్పుడు, ఆ ధ్వని సంగీత ధ్వని వినబడ్డప్పుడు లెక్క చేయట్లేదు. కావాలంటే నిజమాబద్ధం పిలిపించి తెలుసుకున్నారు.
అది కొండెమంటే అది నిజమేనా? మరి వాళ్ళు నిజంగా అట్లనే చేసినా చేయలేదా? చేశారు. దాన్ని ఏమంటారు? కొండెమంటారు. కొండెమంటే అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ఇతరులు చెప్పడం కూడా కొండమే. ఇక లేనిది ఉన్నట్టు చెప్పడానికి దానికి ఇంకో పేరు ఉన్నది. ఉన్నది ఉన్నట్టు చెప్తే కూడా అది దాన్ని కూడా కొండేమంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేటోనికి ఏం ఆశీర్వాదం ఉండదు, వినటానికి ఏం ఆశీర్వాదం ఉండదు. ఇద్దరు కొంపలు మునుగుతాయి. చెప్పేటోని కొంప మునుగుతుంది. చెప్పండి, చెప్పేటోని మునుగుతుంది, వినేటోని మునుగుతుంది. కనుక మనం చెప్పేటోడు ఎన్నటికీ స్థిరపాడు. కొండగాడే తిరుగుతూనే ఉంటాడు. ఎప్పటికీ లోకం అంతా తిరుగుడేగా. ఇక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు స్థిరం ఉన్నదిగా. మీరైనా సరే ఒకళ్ళ సంగతి ఒకరు చెప్పకండి. చెల్లె వదిన సంగతి తెలుసా అని అనకండి. ఇలాంటివి చెప్పకండి. ఒక్కళ్ళ సంగతి మీరు చెప్పినట్టు మాత్రం అది కొండమే. ఉన్నది ఉన్నట్టు చెప్పినా కూడా కొండమే. హల్లెలూయా. పేలు పెట్టినప్పుడు బాధ అవుతుందా కాదా? దాని కొండ ఎందుకు ఉన్నది? బాధ పెట్టడానికే ఉన్నది. అలాగే మీరు మరి ఒకరి సంగతి వాళ్ళు చెప్తే వాళ్ళకి మళ్ళీ మీ సంగతి వాళ్ళకి తెలిసిందని వాళ్ళే తెలిసిందనుకో బాధపడతారా? బాధపడాలా? కాబట్టి మీరు అలాంటి పనులు చేయకండి. మంచి పద్ధతి కాదు. అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుతూ సుఖముగా ఆ పని చేయడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. అలాంటి వారే దేవుని ఎరిగిన వారు. అలాగన చేయటే నన్ను తెలుసుకున్నట కాదా? కొండాలు చెప్పడం నన్ను తెలుసుకోవటం కాదా అని రాసిందా? దీనులకు దరిద్రులకు న్యాయం చేస్తారు. మన భారతదేశంలో దరిద్రులు లేరా? దీనులు లేరా? మీ ఊళ్ళో లేరా? మీ బంధువులు లేరా? నిరుగు పొరుగులు లేరా? మీ స్నేహితులు లేరా? అయిపోయినా? ఒడిసిపోయిందా? జాగ్రత్తగా వినండి. వాక్యం ఆషామాషి కాదు. చెవులకు వినబడ్డదంటే లెక్కప్ప చెప్పాలి. నీ చెవులకు వినబడిందంటే లెక్కప్ప చెప్పాలి. అందుకని నేను ముందు హెచ్చరిక చేసిన. నేను చెప్పే ఒకళ్ళు అబద్ధమైతే అబద్ధం కూడా పోస్తలేమన్నా. వింటున్నారా? నువ్వు కనుక ఇప్పుడు చెప్పిన మాటలు ఆషామాషిగా తీసుకుంటే మాత్రం కావాలంటే చూడండి, ఇక్కడ ఒకరికొకరు ముఖాలు జ్ఞాపకం పెట్టుకోండి, లేకపోతే ఫోటో తీయండి, వీడియో తీయండి. ఇక శ్రమల పాలవుతారో కాదో చూడండి. అదే మరి దేవుని పద్ధతి ప్రకారం దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చండి. సుఖపడతారో లేదో చూడండి. సుఖమే సుఖం. మీకు సుఖం కావాలన్నా కష్టాలు కానీ ఇవన్నీ ఎందుకని ఏది కావాలి చెప్పండి? నిజంగా అంటున్నారు, అవుతాను అంటున్నారు. సుఖపడాలనుకుంటున్నారా? కష్టపడాలనుకుంటున్నారా? నేనైతే ఏదైనా దగ్గరికి వచ్చినప్పుడు 36 ఏళ్ళు కష్టాలు బాధలు పెళ్ళైతే బాధలు పోతాయి అనుకున్నాను. నేను పెళ్ళైనకి ఇక్కడ చాలా మంది తెలుసు. పెళ్ళైతే ఇంక ఎక్కువైతే తక్కువైతే ఇప్పుడని అంటున్నారా పెళ్ళిగాని వాళ్ళందరూ? అమ్మ బంగారు కళలు కనుకండి, అక్కడ బంగారం ఏం లేదు, అంత అవుతుందే అంటే అసలు చేసుకోవద్దు. అయ్యగారు చేసుకోండి. దేవుని జ్ఞానం సంపాదించుకొని ఈ సంగతి తెలుసుకొని దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చడం ముందు నేర్చుకోండి. పెళ్లి కాకముందే నువ్వు అనుకున్న దానికంటే మంచివాడు వస్తాడు. నన్ను బాగా పూలు పెట్టి చూసుకుంటాడు వస్తాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ముత్యం కంటే అమూల్యమైనది. నన్ను కనుక నేను చెప్పినట్టు కనుక నువ్వు చెప్తే నేను చేసుకోవడానికి అమెరికా నుంచి వస్తాడు. అక్కడి నుంచి దర్శనం కలుగుతుంది సక్కనమ్మ గురించి. ఆయన అంటాడు, నాకు నిజమైన సేవకురాలు కావాలి ప్రభు అంటే, ఇగో నిజమైన సేవకురాలు నార్కెట్ పిల్ల ఐవరుడు పక్కన అది చూపెడతాడు, మొత్తం చూపెడతాడు. గుట్ట పక్కన ఉన్నది పో అక్కడి అంటాడు. దేవుడు అంటే ఎన్ని ఆశామాష అనుకుంటున్నారా? హైదరాబాద్లో రామ్నగర్లో నాకు తెలిసిన చర్చిలో ఒక పాపకు అలాగే అమెరికా నుంచి వచ్చి నాకు చూపించినమ్మా ఏమే అని సెలెక్ట్ చేసుకుని, నేను చెప్పింది హైదరాబాద్ దగ్గరే కదా, కావాలంటే రామ్నగర్ పోండి, జాయిస్ అనే సిస్టర్ ఉంటుంది. హల్లెలూయా. పెంతెకోస్తు చర్చి అమెరికా నుంచి వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని పోయి అమ్మగారు చెప్పింది, ఇగో నాకు పెళ్ళో నన్ను ఏమడగద్దు, ముందు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని తెలుసుకో అని చెప్పింది నమ్మంగానే. తల్లి బిడ్డలు భర్త విడిచి పెడితే పెళ్ళిడికి వచ్చిన బిడ్డ అయినాక భర్త ఇంకొక వెంబడిపడి భార్య నుంచి పెడితే తల్లి బిడ్డలు వచ్చింది సంఘంలో చేయలేరు. అయ్యగారు అన్నాడు, దేవుణ్ణి తెలుసుకోండి అన్నమాట. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఏంటిది? బీదలకును దరిద్రులకును న్యాయం తెచ్చడమే కదా నన్ను తెలుసుకోవటం. ఇవన్నీ కాకుండా పాట పాడితే తెలుసుకోవటం, బోధ చేస్తే తెలుసుకోవటం,
ఇంకేదో చేస్తే తెలుసుకోవడం, ఆ గుడి ఉడిస్తే తెలుసుకున్నట్టే ఇది అనుకుంటే పొరపాటు. బోళ్ళు తోమితే, అన్నం వండితే, కూర వండితే. మీకు తెలుసా మిలిటరీలో సంగతి తెలుసా మీకు? మంగళాలు ఉంటారు, ఆయన కూడా తుపాకీ పేల్చడం రావాలి తెలుసా నీకు? శాఖలు ఉంటారు సైనికులలో, కానీ వాళ్ళు కూడా మళ్ళీ ఆ పని చేయాలి. డ్రైవర్లు ఉంటారు, కానీ వాళ్ళు కూడా గన్ను పట్టుకొని ఉరకాల్సిందే. అన్ని పనులు చేయాలి. ఈ పని దీంట్లో కూడా అంతే. ఇతరులకు న్యాయం తీర్చాలి, మళ్ళీ అన్ని పరీక్షలు చేయాలి. రేయాలిగా అర్థమవుతుందా? నేను వంటకాన్నే పొయ్యికాన్నే కూర్చుంటా, అప్పుడప్పుడు ఒక ముక్క నోట్లు వేసుకుంటా. ఇట్లా నడవదు దేవుని దగ్గర. సైనికులు లేకుండా మనం రాసలేదా బైబిల్లో? సైనికుడు అంటే అర్థమైంది మరి. లేదుగా జాగ్రత్తగా వినండి. దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికాను, అలాగూ తెలుసు చేయటను. అంటే సుఖంగా బతికే వాళ్ళందరూ దేవుని తెలుసుకున్నారని అర్థం. కష్టం పడే వాళ్ళందరూ దేవుని తెలుసుకోలేదని అర్థం. నాకైతే సుఖమే సుఖం, సుఖం. కిరాయింటుండే సొంతం ఇల్లు అయిపోయింది. సుఖం. నీళ్ళు ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చేది ఇప్పుడు రూమ్కి నల్లాలే ఉన్నాయి. రూమ్కి నల్లాలే ఉన్నాయి. వేడి నీళ్ళు వచ్చే పంపేరు ఉంటుంది, మన సరి నీళ్ళు వచ్చే పంపారు. యమసుఖం. అప్పుడైతే ఏం బాధలు. బాత్రూమ్ కిరాయింటి ఉన్నప్పుడు బాత్రూమ్ పోవాలంటే ఆ ఇంట్లో అయిపోయినాక ఇంట్లో అయిపోయినాక అయిపోయింది. వరుస క్రమంతోటి లెక్కతోటి లైను. పంపు కాడ బిందెలు పెట్టిన లేరా? అనుభవం లేవా? బిందెలు పెట్టినాయి లేయా? కిరాయింటి ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలదా? 36 సంవత్సరాలలో నేను దేవుని నమ్ముకున్నా. 4 సంవత్సరాలు కిరాయింట్లో ఉన్నా. అంటే 40 సంవత్సరాల వయసు వరకు కిరాయింట్లోనే ఉన్నా. లేయా? హైదరాబాద్లో 5 సంవత్సరాలు కిరాయికున్నా. ఆదిలాబాద్లో 5 సంవత్సరాలు కిరాయికున్నా. మందమరిలో 4 సంవత్సరాలు కిరాయికున్నా. మహబూబాద్లో చదువుకునేటప్పుడు 2 సంవత్సరాలు కిరాయికున్నా. నేను లెక్క 17-18 సంవత్సరాలు కిరాయి ఉన్నా. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని చిక్కులు ఉంటాయి, ఎన్ని చికాకులు ఉంటాయి. అలాగే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కిరాయిల్లు కాదు, సొంత ఇల్లే. అలాగే ఎప్పుడు దీనులకు దరిద్రులకు న్యాయం తెచ్చడం నేర్చుకుంటే అంతా సుఖమే సుఖం. అసలు చేయకండి. ఎఫ్ఎస్సీలకు రాష్ట్ర పత్రిక 1:17 చెప్తున్నది, ఎఫ్ఎస్సీ సంఘస్థులు బాప్తిసం తీసుకున్నారు, కానీ బాప్తిసం అంటే ఏందో, పరిశుద్ధాత్మ అంటే ఏందో తెలవని అయ్యగారి ద్వారా బాప్తిసం తీసుకున్నారు. మీరు కూడా ఇక్కడ ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకం లేని అయ్యగారు మీ కనుక బాప్తిసం ఇస్తే అది బాప్తిసం అనబడదు. మళ్ళా మీరు బాప్తిసం తీసుకోవాల్సిందే. నేను కూడా 2వ బాప్తిసం తీసుకున్నాక 3 రోజుల్ని పరిశుద్ధాత్మ పొందుకున్నా. ఎఫ్ఎస్సీ సంఘస్థులు పౌరు భక్తుల ద్వారా బాప్తిసం తీసుకున్నారు. మందిరంలోకి చెట్టు ప్రార్థన చేస్తుంటే ఆయన చేయబెట్టగానే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. బాప్తిసం పౌరు భక్తుడు బాప్తిసం ఇచ్చిన రోజే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అలాగే ఎఫ్ఎస్సీ సంఘస్థులు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు విషయమైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనము చేస్తున్నాను. ఎక్కడైనా పరిశుద్ధాత్మ పొందిన వారు ఉంటే, సంఘాలుంటే వాళ్ళ కొరకు మనం ఎఫ్ఎస్సీ 1:17 ప్రకారం బాగా ప్రార్థన చేయాలి. వారు మనోనేత్రం వెలిగించబడ్డాయి, కానీ దేవుని యొక్క శక్తి మాత్రం అపరిమితమైన శక్తి సంగతి తెలియదు, అపరిమితమైన జ్ఞానం సంగతి తెలియదు, అపరిమితమైన మహిమైశ్వర్యం కూడా తెలియదు వారికి. ఇంతగానే నీళ్ళలో
మునిగి బాప్తిసం తీసుకున్నారు అంతే, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోలేదు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మనోనేత్రం వెలిగించబడి రాయిందో రప్పిందో షెడ్డిందో పుట్టిందో దేవుడెవరో అర్థమైన అంత మట్టుకే. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు విషయం నిరీక్షణ ఏంటిదో, దేవుడు మనం పిలిచిండో పిలుపులో ఒక నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ అంటే మన బాధలన్నీ తీరుస్తాడు ఆ పిలుపులో. ఏ బాధ అయినా, ఏ రోగమైనా, ఏ దరిద్రమైన, అప్పులైనా, కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, వ్యాధులైనా, బాధలైనా అన్నీ ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. యెహోవా మందిరంలో జీవించుతున్నాం, అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే కొంతమందికి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ ఉండదు. అన్యాయం జరిగితే గల్ల పట్టుకుంటారు, అన్యాయం జరిగితే తలకాయలు వాళ్ళు పెట్టుకుంటారు. క్రైస్తవులు లేరా? లేరా అంటే అట్లా చూస్తారండి. కొట్టుకునే క్రైస్తవులు లేరా? పోలీస్ స్టేషన్ పోయే క్రైస్తవులు లేరా? కోర్టులకు తిరిగే క్రైస్తవులు లేరా? నిరీక్షణ తెలవదు. నిరీక్షణ ఎట్టిదో, ఆయన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పిలిచిన పిలుపులో ఒక నిరీక్షణ ఉన్నది. నీ బాధలు పోతాయి, నీ కష్టం. మరి పోవట్లే కదా, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, పోవట్లే కదా, 10 ఏళ్ళు అయింది అంటున్నారు. ఏడా నువ్వు చక్కగాడును, నీ చక్కదనే చక్కగా ఉండకపోయి ఎట్లా బాధలు పోతాయి? నువ్వు చెప్పినట్టు వినకపోతే అంతా నీవు సొంత బుద్ధితో నడుస్తుంటే. క్రైస్తవుల దగ్గర 4 రకాల బలహీనతలు ఉండొద్దు. దానాపేక్ష ఉండొద్దు, డబ్బు నీకు అసలు దొరకదు. తిండిపోతానం ఉండొద్దు, నీకు తిండి అసలు దొరకదు. నీకు సొంత బుద్ధులతోటి నువ్వు ఏ పని చేయకూడదు. సొంత బుద్ధితో నువ్వు క్రైస్తవుడిగా ఉండొద్దు. నీ సొంత బుద్ధితో నువ్వు ఉంటే సత్యం దానికి నీకు దేవుని దగ్గర ఏం దొరకదు. ఇవన్నీ మిక్సర్ చేస్తే దయ్యం మెడబడుతుంది, మంత్రగానే మెడబడతారు. అయ్యగారు వాడు ఊదిండు ఊదిండు, నిన్న మా ఇంటి ముందు అన్నం పెట్టిండు, పసుపు ఉన్నది, కుంకుమ ఉన్నది, నిమ్మకాయలు ఉన్నాయంటారు. మరి మాకైతే ఎవరు పెట్టలేదు. మాకు నిమ్మకాయలు లేవు, పసుపు లేదు, గెసుకులేదు. ఏ సెంటర్లు మహా తరీకాల్లో ఉంటారు. ఒక ఊరికి పోతే అయ్యగారు కొద్దిగా ఈ అమ్మకి పానం బాగా కొద్ది తీసుకుపోతాం వస్తామని హెబ్రోన్ సంఘం విశ్వాసం తీసుకుపోయాడు. నువ్వు కొంచెం పానం బాగాలేదని. అయితే నాకంటే ముందు 10 మందిని అయ్యగారులను తీసుకుపోయింది. ఆ సంగతి చెప్పలే నాకు, నన్ను టెస్ట్ చేయడానికి తీసుకుపోయింది. అసలు సంగతి ఈయన దగ్గర ఎంత పవర్ ఉంది, వాళ్ళ దగ్గర ఎంత పవర్ ఉంది, ఈయన ఓవరుగా చెప్తున్నాడు అంతా చూద్దామని తీసుకుపోయింది. తీసుకుపోగానన్నా ఏమైనా అంటే మొగలించాను, మొగనెత్తి వేసుకోమని ఏమంటే తీసుకుని అమ్మది పెట్టి దండం పెట్టి చేతులు 2 జోడి అన్నా, జోడించాను. నేను చెప్పినట్టు పలికినాక ప్రార్థన చేయగానే కింద పడేది, వెళ్ళాడింది, పోయింది. అయ్యగారు నువ్వు ఎట్లా చెప్తే తిన్నది, ఇంతకుముందు 4 తీసుకొస్తే వాళ్ళని ఆట ఆడిచ్చిందట. వాళ్ళని ఏంది నువ్వేం పెద్ద నన్ను మోకరించామంటావు, ఇదిగో నేను మొఖం అన్నదట వాళ్ళని. నాకు ఆ సంగతిలో నేను చెప్పలే, ఉత్తరం తీసుకోబోయింది అంతే. టెస్ట్ మహానుభావులు టెస్టులు ఉంటారు. మన బెదర్స్ కూడా మన మానవులే మామూలు తెలివి తక్కువలా. లేయా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా ఎన్ని అయ్యగారు మరి ఏమనుకున్నావు? అభిషేకం అంటే అట్లా అభిషేకం ఉండాలి, నువ్వు కూడా పొందుకో అభిషేకం. లేయా జనాల మీద, రాజ్యాల మీద అధికారం ఇస్తే ఒక్క మనిషి మీద అధికారం లేదా మనకు? లేదా? మరి కళ్ళారా కనబడితేనే ఉండే కళ్ళ ముంగట ఇంకేం రుజువు కావాలి? లేయా మరియు మీ మనోనేత్రం, ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ పొందలేదో బాగా జాగ్రత్తగా వినండి. మీ మనోనేత్రం వెలిగించబడ్డాయి, కానీ దేవుని యొక్క అపరిమితమైన శక్తి మీకు తెలియదు. పిలుపులో ఉన్న నిరీక్షణ కూడా మీకు లేదు. తొందరపడతారు, కోపం చేస్తారు, ఇంత అంతగానే రుసరుసలాడతారు, తలకాయ వాళ్ళ పెట్టుకుంటారు. నేను చేస్తే బాధలు పోతాయి, నేను చేస్తే ఇంట్లో సిక్కుపోతుంది, నేను చేస్తే ఇంట్లో పీడపోతుంది అంటారు మాటికి. అన్నారా? ఎవరు లేరు ఇప్పుడు అసలు అన్నంలో ఇక్కడ ఎవరు లేరా? మళ్ళీ దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని కూడా మళ్ళీ పాత పాటే పాడతారు. ఎప్పుడు చూసినా పాత పాటే. కొత్త పాట వస్తుంది ఏమంటే రానే రాదు, అన్ని పాత పాటలే. ఇంకా మామూలుగానా మీరు ఇండియాలో చేసిన యాక్షన్ చేయమంటారా? ఈ బతుకు ఒకరు
ఉత్త తలుపు గుద్దుకుంటారు. గోడ గుద్దుకుంటే బాగానే వస్తుందని తలుపుకైతే సప్పుడు ఎక్కువ కావాలి, తలుపు గుద్దుకుంటారు. గౌరవం దేవుని నమ్మి కూడా పిలుపు వాళ్ళని నిరీక్షణ ఎట్టిదో నిరీక్షణ ఉన్నది. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరుస్తుంది. రోమా 5:5 రోమా 5:5 నిరీక్షణ సిగ్గుపరిచే నిరీక్షణ మనది. ఎందుకనగా ఈ నిరీక్షణ మన దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నా అప్పులు తీస్తాడు అని అది ఆ మాట నాకు సిగ్గుపరుస్తుందా? నన్ను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ పరిశుద్ధ ప్రేమ అంటే ఓర్చుకోవాలి, సహించుకోవాలి, తట్టుకోవాలి, తాలుకోవాలి, డంబముగా ప్రవర్తించవద్దు, అమర్యాదగా నడవద్దు, స్వప్రయోజనం విచారించుకోవద్దు. దేవుని ప్రేమతో నడవాలి. మనం క్రైస్తవులు అంటే ఎవరేమన్నా ఓర్చుకోవాలి కదా, ఓర్చుకోవాలి వద్దా? ఏడ ఓర్చుకుంటున్నారు? మళ్ళీ పైనుంచి మళ్ళీ దేవుని మీద నిందలు. 3 ఏళ్ళ నుంచి కొడుకు పోతాను, ఏం కాలేదు. జయ గారు ఎట్లా ఓర్చుకుంటుండో, ఎట్లా పరిస్తుండో కానీ మా దగ్గర అయితే ఇట్లుండదు. మొత్తం రుద్ది పడేసాను మా వాళ్ళని. మొత్తం గ్రైండర్ పెట్టిన మొత్తం మెత్తగా ఎట్లా చెప్తారు తింటారు. మా విశ్వాసం వీళ్ళంతా కరుకు కనబడుతున్నారు. వీళ్ళే కనుకంటే వీళ్ళు ఇంకా కరుకు కనబడుతున్నారు. అట్లుండద్దు. మనం గోధుమ పిండిలాగా మెత్తగా ఉండాలి. మనం పూరి 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 ఎట్లా చేస్తే అట్లా ఎన్ని మడతలు వేస్తే అన్ని మడతలు ఎట్లా అంటే అట్లా తాగుతుంది గోధుమ పిండి. అదే బియ్యం పిండి తాగుతుంది అట్లా బరుసు జొన్నపిండి తాగుతుందా, సద్దపిండి తాగుతుందా, ఇంకే పిండి అయినా ఆ పిండిలాగా ఉంటుందా? మెత్తగా ఉండాలి. ఎట్లా చెప్తే తినాలి. మీరు చెప్తే అసలు ఎన్నడైనారట ఏదో వేరే లోక భాషలు ఏదో అంటారు కదా, మహమ్మూదురు ఎదురు అంటారు కదా. అట్లా ఉండకూడదు. మనం దేవుని నమ్మినం అంటే మెత్తగా అవునంటే అవును అన్నట్టు ఉండాలి. కాదంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:6-7. యోహాను రాసిన మొదటి పత్రిక 4:6-7. మనం ఎవరి సంబంధం? దేవుని సంబంధం. దేవుని సంబంధి అయినవాడు, దేవుని ఎరిగినవాడు మన మాట వినను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరుషు ఆత్మ ఏదో తెలుసుకొనిస్తున్నాం. పాట పాడినప్పుడు బాగానే పాడతాడు, వాక్యం చెప్పినప్పుడు బాగానే చెప్తాడు, పని చెప్తే లోపాడు. ఎప్పుడు పని చెప్తే అది బ్రహ్మపరిచే ఆత్మ. దాన్ని ఏమంటారు? వాళ్ళకి ఇష్టమైంది అంతా చేస్తారు, వాళ్ళకి ఇష్టం లేని చెప్తే తోసివేస్తారు. అది బ్రహ్మపరిచే ఆత్మ. అదే దేవుని ఆత్మ అయితే యేసు ప్రభు పెళ్లి విందులోకి వెళ్ళాడు. మరియమ్మ గారు అక్కడే ఉంది. ద్రాక్షరసం అయిపోయింది. కుమారుడు ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అన్నది. అంతే. అమ్మ నా సమయం ఇంకా రాలేదని అన్నీ మరి ఆగిపోయిందా? మళ్ళీ ఆ తల్లి చెప్పినట్టు వినడా? చెప్పండి. ఆగిపోయిందా? మళ్ళీ నీటిని ద్రాక్షరసంగా చేసిండా లేదా? అన్నాడు మర్యాదకు. అమ్మ మరి నా టైం ఇంకా రాలేదు. టైంకి ఏమన్నది ఇక్కడ పరువు పరిస్థితి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆయన ఏం చెప్తాడో చేయండి అన్నాడు. శిష్యులు పిలిచి 12 మందిని పిలిచింది. ఆయన ఏం చెప్తాడో చేయండి అనగానే బాయిలో నీళ్ళు చదువుకోండి, పోండి, ఇది తప్పేటట్లేదు, పోండి అని అన్నాను. అంతే. మరి అద్భుతం చేసిండా లేదా? అట్లా ఉండాలి మనం. అవునంటే అవునన్నాను, కాదంటే కాదన్నారు. అంతేగాని మీ సొంత తెలివితేటలు ఉపయోగించి తోసివేయకండి. కష్టాల పాలవుతారు, బాధల పాలవుతారు, అవమానాల పాలవుతారు, నిందల పాలవుతారు. మళ్ళీ ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. లేఖనాలు ఎంతో రాసింది తెలుసా? ద్రాక్ష తీగ ఎందుకు పనికిరాదు? దాన్ని ఎవరైనా చెక్కి గోడకు మేకు కూడా కొట్టరు. ఇంతలా ఉన్నా సరే తీగ అది ఎందుకు పనికిరాదు? కాల్ చేయటం తప్ప మరి ఇంకా దేనికి పనికిరాదు. క్రైస్తవుడు కూడా అంతే. దేవుడు చెప్పితే దేవుడు మార్గం నడిస్తే పనికొస్తాడు తప్ప సొంత బుద్ధితోటి ఎవరో దురాలోచనలతోటి మన సొంత ఆలోచనలతో ఏది చేసినా ఫెయిల్ 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 ఫెయిల్. నేను 36 సంవత్సరాలు నా జీవితాలు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయాను. ఉగ్గుబాయిలో 4 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, ప్రైవేటుగా 2-3 ఉద్యోగాలు చేసిన. సినిమా రంగానికైనా మా దగ్గర బంధువు కానీ మంచి ఏ క్లాస్ డైరెక్టర్ ఉంటే ఆయన దగ్గరికి పోతే
నువ్వు చాలా బక్కగా ఉన్నావు, లావైపోయి రాపమ్మన్నాడు. లావేసరికి గుణం మారిపోయింది. మళ్ళీ అటొద్దు అనుకున్నా. ఇంకొకడికి ఒక మినిస్టర్ చుట్టూ సంవత్సరం తిరిగిన 1979లో 80, 81, 82 వరకు మినిస్టర్. ఆ మినిస్టర్ ఇంటికి రోజు పొద్దున పోయి ఉద్యోగం పెట్టిస్తున్న మధ్యవర్తి ద్వారా లంచం ఇచ్చి, ఆయన వల్ల కూడా నాకు కాలేదు. లేదుగా తర్వాత వ్యాపారం చేసిన వ్యాపారంలో 2 సార్లు నష్టం వచ్చింది. తర్వాత చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాయి. 20 మంది అప్పులోళ్ళు, తీర్చలేని పరిస్థితి, దుస్థితి, దుర్దినాలు గడుపుతున్నా. పరిపూర్ణమైన తీర్మానం చేసిన 3వ రోజున ఖచ్చితంగా ఉరిపెట్టుకోవాలన్నా, విషయం తాగాలన్నా, రైలు కింద పడాలన్నా, ఏ టైపులో అలకగా కావాలనుకున్నా. కానీ ఆ రోజు దేవుని దయ వల్ల సువార్త అందింది. సువార్తను గట్టిగా పట్టుకున్నా. దేవుని దయ వల్ల ఈ సువార్త నాకు 10 సంవత్సరాల ముందే అందు కదా, ఎంత బాగుంది అనుకున్నా. అయినా సరే అనుకుంటే లాభం, మనకు పోయిన సమయం అయితే రాదు కదా, ఉన్న సమయాన్ని మాత్రం వ్యర్థం చేయకూడదు అనుకొని అప్పటి నుంచి ఆ సమయాన్ని వ్యర్థం చేయకుండా మరి దేవుని సన్నిధిలో సమయం గడుపుతుంటే బాధలన్నీ పోయినాయి. మీ బాధలు కూడా పోవాలని. పరిశుద్ధాత్మ పొందని వారు చాలా నష్టపోతారు. కడబూరు మోగినప్పుడు ఎత్తపడరు. మహాశ్రమలు పాలైతే ఇప్పుడు శ్రమలు పెట్టి శ్రమలు వస్తున్నాయి. కోవిడ్ పోయింది అనుకుంటే, కొద్దిగా చల్లబడ్డది అనుకుంటే, అందరు తిరుగుతున్నారు అనుకుంటే మళ్ళీ పెద్దది వస్తుందట, మళ్ళీ పెద్ద హెచ్చరికలు వస్తున్నాయి. మరి మీ ఇష్టం. ఇక తప్పించుకునే దారి లేదుగా, రక్షణ పొందే దారి ఉన్నది. దేవుడు ధ్వజం ఎత్తిండు, చేతులు ఎత్తిండు. ప్రజలు తండోపోతుండలుగా మీ దగ్గరికి రాబోతున్నారు. వింటున్నారా? మిమ్మల్ని మీలో నుంచి దీవించాలనుకుంటున్నాడు. ఒక క్రమ పద్ధతిలో ఉండండి. ఒక అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపులైన ఉపదేశంలో ఉండండి. ఖచ్చితంగా దీవించబడతారు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అందుకుంటారు. పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మహిమైశ్వర్యం అంటే అర్థమైంది. మహిమలో అనగా ఆత్మలో మనకు ఐశ్వర్యం. నువ్వు ఆత్మచేత నడిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరికంటే మనందరికంటే బలముగా అభిషేకించబడాడు దావీదు భక్తుడు. దేవుని ఆత్మ, యెహోవాత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిన రాసినది. ఆత్మచేత నడిచాడు దావీదు భక్తుడు. 1, 2 సార్లు సొంత బుద్ధితో నడిస్తే ఎమ్మటే దేవుడు భయంకరంగా శిక్ష వేసాడు. అప్పటి నుంచి ఎప్పుడు సొంత బుద్ధితో నడవలేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మచేత ఆయన నిన్ను శాంతికరమైన జలవేదికలు నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించే పరిస్థితులు నీకు వచ్చినా ఆయన దుడ్డుకరైన దండం నీకు తోడుగా ఉంటుంది. గాఢాంధకారానికి నిన్ను అప్పగించాడు, బయటికి తీసుకొస్తాడు. కనుక శాంతికరమైన జలముల దగ్గరని నడిపిస్తాడు. పచ్చిక గల చోట్లకాయని నడిపిస్తాడు. బలం వచ్చే ఉపదేశాలకి, బలం వచ్చే మందిరాలకు నడిపిస్తాడు. బలమైన మాటలు, బలమైన దర్శనాలు, బలమైన ప్రవచనాలు, బలమైన ప్రత్యక్షతలు, బలమైన అద్భుతాలను. మహిమలో ఐశ్వర్యం ఉన్నది. నువ్వు ఐశ్వర్యం ముందు ప్రయాసపడకు. మట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. దాని మీద దృష్టి నిలిపిన తోడనేది లేకపోను. పక్షురాలు ఆకాశానికి ఎగిరిపోయినట్లు రెక్కలు ధరించి ఆటో కొంటే ఆటో ఎగిరిపోతుంది, బండి కొంటే బండి ఎగిరిపోతుంది, దుకాణం పెడితే దుకాణం ఎగిరిపోతుంది, పార్ట్నర్షిప్ అయితే అంత ఎగిరిపోతుంది. సామెతల గ్రంథం 23:4 చదవండి. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవను. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోను. హల్లెలూయా. చూసినా దేవుని యొక్క వాక్యం చెప్తున్నదో. హల్లెలూయా. మహిమైశ్వర్యం, మహిమనుగా దేవునాత్మ చేత నడితే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. నువ్వు దరిద్రుడుగా ఉంటావు. దేవుని చిత్తం కాదు. మీరు యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైంది, మీరు తన దారిద్ర్యంలో ధనవంతులు కాను మీ నిమిత్తము దరిద్రుడాయను అని కొరింథీయులకు రాసిన 8:8 రాస్తుంటది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని. ఏం చెప్పండి ఇక మరి ఆయన మీరు ధనవంతులు కావాలని ఆయన మీ కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి అన్ని విడిచిపెట్టొస్తే ఏడైతున్నావు? దరిద్రంలోనే మొదలుపెట్టినావు, దరిద్రంలో కొనసాగుతున్నావు, దరిద్రంలోనే ముగిస్తున్నావు.
అది దేవునికి మహిమ రాదలా. అలాంటి క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ పొందండి, భాషలతో మాట్లాడండి. దేవునితో మాట్లాడుతున్నారు, భాషలతో మాట్లాడండి. మీకే క్షమావృద్ధి కలిగించుకుంటున్నారు, భాషలతో మాట్లాడండి. మీరు మర్మాలు పలుకుతున్నారు, భాషలతో మాట్లాడండి. దేవుని కృప మీ మీద ఉంటుంది. హల్లెలూయా. అశ్రద్ధ చేయకండి. ఇంకంత మాత్రమే కాదు, ఆయన యందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో, మహిమైశ్వర్యం మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు నీళ్ళలో మునగంగానే తెలుసుకున్నట. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? తెలుసుకుంటామంటే ఆయన ఎరగటం అంటే ఏమనుకున్నాం? దీనులకు న్యాయం తీరిస్తేనే, దరిద్రులకు న్యాయం తీరిస్తేనే నువ్వు ఆయన ఎరిగినట్టు. వారికి న్యాయం తీర్చకుండా, ఎవరికొక్కరికి న్యాయం తీర్చకుండా, ఎవరిని దేవుని దగ్గర నడిపించకుండా, నేను దాని దేవుడు అంటే నాకు తెలుసు, వేసుకుంటే నాకు తెలుసు అంటే ఆయన అంటాడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. తెలుసా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఎంతో మంది రైతులు ఎక్కడెక్కడెక్కడో ఉన్నారు. మా జిల్లా ఆదిలాబాద్ జిల్లా వైపు ఆసిఫాబాద్లో ఒక ఆయన మన హిమాలయ పర్వతాల్లో పండించినట్టే సేపులు వేసి సేపుల తోట వేసి పంట పండించాడు. అక్కడికి కేసీఆర్ గారు పోయి ఆయన దర్శించి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే కేసీఆర్ గారు పలానా ఆదిలాబాద్లో సేపులు పండి, ఓ ఆయన తెలుసు నాకేం తెలియదు, నేను మనం పోయించిన అంటాడు. అంటాడు అనడం. మరి మీ ఊర్లో యొక్క రైతుని చూపెట్టి అంటడం, ఆయన నాకు తెలుసు అంటడం శుద్ధం. ఎందుకు అట్లా అనడు? మరి ఆయననేమో నాకు తెలుసు పలానా అంటే మరి మిమ్మల్ని ఎందుకు అనడు? అంటే మీరు ఆయన దృష్టికి ఏది చేయలేదు కనుక అనడు. ఆయన దృష్టికి మీరు దీనులకు దరిద్రులకు న్యాయం తెచ్చలేదు కనుక మీ జీవితం అంతా బాధలే, కష్టాలే, దుఃఖాలే, ఏడుపులే, కరువులే, సిక్కులే, సికాకులు, అవమానాలే, నిందలు, అన్ని బాధలే కనుక వివరణ జరుగుతూ ఉంటుంది. ఏంది ఈ బాధ ఇట్లుంటే ఇంకా మళ్ళీ ఆ బాధ ఒకటా? ఆ బాధ కూడా ఉంటుంది. అంటే మరి దీనికి కారణం ఏంటి? మరి ఇట్లా బాధలు కష్టాలు దీనికి కారకులు ఎవరు? నేను బాప్తిసం తీసుకున్నా కదా. ఎవరు కారకులు అంటే 82వ కీర్తన చూడండి, అక్కడ కారకులు ఎవరో రాస్తున్నారు. కీర్తన 82లో కారకులు, నీ దరిద్రానికి కారకులు ఎవరు? నీ యొక్క దరిద్రానికి, నీ యొక్క శ్రమలకు కారకులు ఎవరు? 3వ వచనం 4వ వచనం, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం చూచుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. ఇంకా చదవండి 4వ వచనం కూడా అనగా దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుంచి. అవి ఎవరి చేతిలో ఉన్నారు? భక్తుల చేతులు, సైతాన్ చేతుల నుంచి విడిపించబడ్డాం. దేవుడు ఎవరో తెలిసింది, దయ్యమైందో అర్థమైపోయింది. కానీ ఇప్పుడు ఇంకా దారిద్ర్యంలో ఉన్నాం, ఇంకా శ్రమలో ఉన్నాం, ఇంకా ఇరుకులో ఉన్నాం, ఇంకా ఇబ్బందులో ఉన్నాం. మహిమైశ్వర్యం అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ మా తాత పేరు అయితే మాకు లేని కొత్త బాధ ఏంది? కొత్త బాధ ఎవరైనా చెప్పింది? మాకు ఏ గారు చెప్పలేదు పరిశుద్ధాత్మ పొందమని. ఎవరైనా చెప్పింది? కొత్త రకం తీసుకొచ్చి పెట్టినాడ పుట్ట పక్కన అంటున్నారండి కొంతమంది. దరిద్రుల చేతిలో, భక్తుల చేతిలో ఉన్న జాగ్రత్త. అంతా నీ ఇంట్లో అంతా దరిద్రం ఉంటుంది. పేదరికం అసలే నిర్మూలం కాదు. పేదలను తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీన చేతుల నుంచి వారిని తప్పించండి. ఎవరి చేతిలోకి వెళ్ళిపోయారు? సైతాన్ చేతిలో నుంచి భక్తిహీన చేతిలోకి వెళ్ళిపోయారు. భక్తి ఉన్నది కానీ శక్తి లేదు కాబట్టి భక్తిహీనులు. పైకి భక్తి గల వారు కనబడుతున్నది కానీ దేవుని శక్తి, దైవం వెళ్ళిపోదు, రోగం పోదు, వాళ్ళ బాధలు పోవు, ఇంకొకరి బాధలు పోవు, అసలే పోవు. వాళ్ళు దేవుని మందిరంలాగా లేరు, వాళ్ళు ఇంకొకరిని కూడా దేవుని మందిరంలాగా తయారు చేయలేరు. వాళ్ళ వల్ల కాదది ఆ పని. అయ్యగారు ఉన్నాడా? ఇంకొక మాట చెప్పగానే వీళ్ళకి ఇంటర్వెల్ ఇవ్వండి. ఇంటర్వెల్ ఇంకా 10 నిమిషాలు వాళ్ళు అటు ఇటు పోయేస్తారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుట యందు
మీకు జ్ఞానమును, చెప్పండి, దేవుని తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి? జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను గురించి విజ్ఞాపన చేస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా. కొంతమందికి నిజమే ఇది కరెక్ట్ అనిపిస్తున్నది. కొంతమందికి ఎంతసేపు చెప్తాడా, మళ్ళీ ఇప్పుడు ఇంటి అంటాడు, ఇంకా సగం ఉన్నదా, విడిచిపెట్టట్లేదు అనే మనసు ఎవరికి రాలేదా? మాట్లాడలేదు, ఒక్కళ్ళు మాట్లాడలేదు. అట్లయితే మేము రేపైపోతాం. పొద్దున మేము 6ంటికి 11 బయలుదేరితే కరెక్ట్ టైం తెచ్చుకున్నాం ఇక్కడికి. మేము కూడా రేపు పట్టినే పోతాం, రేపు పొద్దున పోతాం. ఇక మీ సంగతి ఏందో తెలుసుకున్నాం. గుర్తుతా అని అంటున్నారా, నిజంగా అంటున్నారా ఇప్పుడు వెళ్తాం. నేను ఉత్తగానే మర్యాదకు అంటున్నారా, నిజంగా మనసు మార్చుకొని అయ్యా మేము హరితరం నిజమే, మాకు దానం కావాలి, మాకు బాధలు కావాలి, మేము దేవుని తెలుసుకోకపోతే లాభం లేదు. మేమే మందిరం అంటే నేను అనుకున్నాం, నాలుగడుపులు కూడా మందిరం అనుకున్నాం. 2 రోజులు మేమే మందిరం అన్న సంగతి తెలిస్తే అసలు గుడికి రాకపోతాం. మనమే మందిరం అంటే కోసం ఏం పోతాం, కోవిడ్ ఉన్నది, ఇక ఎక్కువ వచ్చిందట, ఏ ఆట ఎక్కితే ఏం పట్టుకుంటుందో అని తెలియదు. మనమే గుడేట వెళ్ళలేదా, మనం ఏదో చెప్పలేదు, మనమే గుడేట, మనమే గుడి. మరి అన్నారు కానీ విన్నావా, అసలు సంగతి తిన్నావా? మన దగ్గరికి ఎవరు వస్తారు? మన వాళ్ళే అటు ఇటు పోతుంటే. మన మందిరం అయితే దేవుడు ప్రజలను తీసుకొస్తానని చెప్పిండా లేదా? దీవించబడతారు. మరేది మీరు విధానం ఎవరు దీవించబడ్డారు? మీరు అంతా నేర్చుకోండి, వద్దానం. మీరు అందరూ లోకవంతమైన మాకు సంబరమే. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడికి వచ్చిన. మీరు దేవుని మందిరాల్లాగా, నడిచే మందిరాల్లాగా, కదిలే మందిరాల్లాగా, అనేక ప్రజల్ని ఆశ్రయించే మందిరాల్లాగా తయారైనకపోండి. సగం తెలుసుకొని పోకండి, దయ్యం పడుతుంది మళ్ళీ అక్కడికి పోతే. వింటున్నారా? ఎక్కడికైనా పో, మొత్తం తెలుసుకున్నాం గో. నీకు డ్రైవింగే రాదు, నా బండి ఎడితే నా బండి ఖరాబ్ కదా. డ్రైవింగే రాదు, నాకు వస్తుందా గారు. మనకి ఇక్కడికి వేసిన ఇక్కడ పోతాం, ఐవరీలో పోతాం, అడ్రస్ లేకుండా పోతాం. మళ్ళీ ఎక్కడ పడుతుందో తెలియదు. మళ్ళీ అది గుర్తిందంటే హై స్పీడ్లో అది 100-120 మీద పోతున్నది. నీకు 50 సరిగా నడపరాదు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. ఖచ్చితంగా ఇలా ఏదో జరగబోతుంది. పరిశుద్ధత పొందబోతున్నారు చాలా మంది. హల్లెలూయా. స్వస్థతలు పొందబోతున్నారు చాలా మంది. మీకు ప్రత్యక్షత గల మనసు రాబోతున్నది. హల్లెలూయా. కొంతమంది చాలా తెలియక మనం కలిగిస్తారు. వాడిని నమ్మకం, వాడు మంచోడు కదంటే ఇక అప్పటి నుంచి వాళ్ళు చెప్పేటి అన్ని జాగ్రత్తగా వింటారు. అవునా అంటే కనుక మీరు వాక్యం వినేటప్పుడే అర్థమైపోవాలి మీకు అసలు చెప్పే బోధ నిజమో అబద్ధమో. అవునా? కొంతమంది అన్నం వండుతుంటే అండి, కూర వండుతుంటే, పప్పుసారు చేస్తుంటే ఆ పొగ ఆవిరి నుంచి ఇట్లా వస్తుంది కావచ్చు, వాళ్ళ ముక్కులకు వస్తుంది కావచ్చు. ఉప్పు తక్కువని చెప్తారమ్మా దాంట్లో. మనం ఉప్పు తక్కువ వాళ్ళు ఆవిరితోటే గుర్తుపట్టి రోజు. ఇక ఇంకా తిక్కలలో ఉంటారు, దీంట్లో ఉప్పు పెట్టుందో చూడవే అని ఉప్పు అని వదిలేది చేతులు వేసి కూడా 4 ఎంత పెడిగితే నాకి కూడా నాకేం తెలవట్లేదు ఉంటుంది. అట్లా అసంటారు లేరా అసంటారు. 3 ముక్కలు తిన్నా ఉడికిందో కూడా చెప్పలేనంటే తిక్కలలో ఉన్నారు తెలుసా. అట్లనే నిజమైన సంఘం ఏంది, దేవుని చిత్తం ఏంది గ్రహింపు లేదు అసలు ఏమాత్రం కూడా. ఇలా ఏది ఏమైనా విడిచిపెట్టేది లేదు. ఇప్పుడు మాత్రం 10 నిమిషాలు విడిచిపెడుతున్నాం. అయ్యా విడిచిపెట్టచ్చు, విడిచిపెట్టచ్చట. పోయింది ఎటు వేస్తా పోయినప్పుడు అలా చెప్తాం. పోయింది తొందర పోయింది. 10 నిమిషాలు ఇంటర్వ్యూ పోయినా